ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకి భారత రాయబారి మృదుల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అలాగే సీఎం చంద్రబాబును సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు యూరప్లో ఉంటున్న తెలుగు ప్రజలు ఎయిర్పోర్ట్కు తరలివచ్చి చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లాను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన దావోస్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు. దావోస్లో 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సులో సీఎం చంద్రబాబు బృందం పాల్గొనుంది. ఈ సదస్సుకు 130 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారతదేశం నుండి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. టూరిజం, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, తెచ్చిన పాలసీలను జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు సీఎం బృందం వివరించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకి భారత రాయబారి మృదుల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అలాగే సీఎం చంద్రబాబును సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు యూరప్లో ఉంటున్న తెలుగు ప్రజలు ఎయిర్పోర్ట్కు తరలివచ్చి చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఇక కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లాను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన దావోస్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు. దావోస్లో 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సులో సీఎం చంద్రబాబు బృందం పాల్గొననుంది. ఈ సదస్సుకు 130 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారతదేశం నుండి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. టూరిజం, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, తెచ్చిన పాలసీలను జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు సీఎం బృందం వివరించనుంది.